ఓవైపు అమెరికా, మరోవైపు ఇరాన్, వీటి మధ్యలో ఇజ్రాయెల్. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అగ్రరాజ్యం యుద్ధ నౌకలు, సైన్యం ఇరాన్ వైపు కదులుతున్న వేళ మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అసలు అమెరికా ఇరాన్పై దాడి చేస్తుందా? ఇజ్రాయెల్ సర్ప్రైజ్ అటాక్కు ప్లాన్ చేసిందా? అగ్ని పర్వతంలా మారిన మిడిల్ ఈస్ట్. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అమెరికా, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలతో ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఇరాన్ అంతర్గత కల్లోలంతో రగులుతుంటే, మరోవైపు అమెరికా తన భారీ యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను, సైన్యాన్ని ఇరాన్ దిశగా కదిలిస్తోంది. వీటన్నింటి మధ్య ఇజ్రాయెల్ సర్ప్రైజ్ అటాక్ కోసం సిద్ధమవుతోందనే వార్తలు మరింత ఆందోళన పెంచుతోంది. టెహ్రాన్ పై దాడి జరిగితే ఇరాన్ తమని లక్ష్యంగా చేసుకుంటుందనే అంచనాతో ఇజ్రాయెల్ తన దళాలను హై అలర్ట్ లో ఉంచింది. ఇస్లామిక్ దేశంలో వెల్లువెత్తిన నిరసనల్లో వేలాది మంది మరణించిన తరువాత ఇరాన్ లో ఉద్రిక్తతలు పెరిగాయి. దాంతో మధ్య ప్రాచ్యంలో అమెరికా యుద్ధ నౌకాను, ఫైటర్ జెట్స్ ని తిరిగి మోహరించింది. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఏ క్షణమైనా యుద్ధం మొదలవ్వచ్చనే సంకేతాలిచ్చారు. ఇరాన్ కూడా తమపై దాడి గనుక జరిగితే ఆ ప్రాంతం మొత్తం సైనిక సంఘర్షణలోకి వెళ్లిపోతుందని హెచ్చరించింది. మధ్య ప్రాచ్యంలో కార్యకలాపాలను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ని కూడా అమెరికా బలోపేతం చేస్తోంది. F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్లని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహాం లింకన్ ని వ్యూహాత్మకంగా ఇరాన్ దగ్గరకు తీసుకొస్తోంది. అంతేకాదు మిడిల్ ఈస్ట్ లో యుఎస్ తన ఎయిర్ మిసైల్ రక్షణ వ్యవస్థలను కూడా బలోపేతం చేసింది. ఇప్పటికే ట్రంప్ కూడా ఇరాన్ వైపు బిగ్ ఫోర్స్ కదులుతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. అక్కడేమీ జరగొద్దని కోరుకుంటున్నామని, ఇరాన్ ని చాలా దగ్గరగా గమనిస్తున్నామని చెప్పారు ట్రంప్. అయితే దావోస్ లో మాత్రం ఇరాన్ పై మిలిటరీ యాక్షన్ అవసరం ఉండదని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. తన బెదిరింపుల కారణంగానే టెహ్రాన్ 800 మందికి పైగా నిరసనకారుల ఉరిశిక్షలను నిలిపివేసిందని తెలిపారు. వారిని ఉరితీస్తే ఇరాన్ పై తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్ పాలక వర్గం వెనక్కు తగ్గిందన్నారు. ఈ విరామం శాశ్వతంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్నెట్ బ్లాకౌట్, స్టార్లింక్ సేవలపై ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్ నుంచి హత్యలు, హింసలకు సంబంధించి భయంకరమైన వివరాలు బయటకొస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 500 మంది భద్రతా సిబ్బంది సహా 5,000 మంది నిరసనకారులు మరణించినట్లు చెప్తున్నారు. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ పై దాడి చేస్తామని ఖమేనీ ప్రభుత్వం హెచ్చరించడంతో ఈ ప్రాంతం మొత్తం ఉద్రిక్తతలు ఇంకా పెరిగాయి. ట్రంప్ కూడా ఇరాన్ నుంచి వస్తున్న బెదిరింపులను పెద్ద ఫోర్స్ తో ఎదుర్కొంటామని హెచ్చరించారు. తమ దగ్గర చాలా మిలిటరీ ఆప్షన్స్ రెడీగా ఉన్నాయన్నారు. అమెరికా సైన్యం మధ్య ప్రాచ్యం అంతటా వేగంగా ఫోర్స్ ని మోహరిస్తోంది. ట్రంప్ కూడా న్యాయాత్మక దాడి కోసం ప్రెజర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా ఎలాంటి దాడి జరిగినా తీవ్రంగా రియాక్ట్ అవుతోందని హెచ్చరిస్తోంది. ఇరాన్ పై యుఎస్ దాడి చేయటం ఖాయమని భావిస్తున్న ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కూడా హై అలర్ట్ లో ఉంది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 12 F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్లని యూకే నుంచి జోర్డాన్ లోని ఎయిర్ బేస్లకు, KC-135 వైమానిక రీఫ్యూయలర్లు, C-130 కార్గో విమానాలను మోహరించింది. గత సంవత్సరం ఇరాన్ తో జరిగిన 12 రోజుల వివాదంలో ఇరానియన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు F-15E మల్టీ రోల్ కంబాట్ జెట్స్ ని అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించాయి. F-35C, FA-18 ఫైటర్ జెట్లతో కూడిన యుఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దక్షిణ చైనా సముద్రం నుంచి మలక్కా జలసంధిని దాటింది. అమెరికా ఇప్పటికే తన ఎయిర్ ఫోర్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని బలోపేతం చేసింది. ఇజ్రాయెల్, ఖతార్, జోర్డాన్ తో సహా మిడిల్ ఈస్ట్ అంతటా అదనపు థాడ్, పేట్రియాట్ మిసైల్ బ్యాటరీలను మోహరించారు. వీటితో పాటు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా పంపటానికి చర్యలు తీసుకున్నట్లు వైట్ హౌస్ అధికారిక వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఇరాన్ పై వేగవంతమైన, విస్తృతమైన దాడుల కోసమేననే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఉద్రిక్తతలు, ఘర్షణ మధ్య ఊగిసలాడుతున్న ట్రంప్ మారుతున్న వైఖరి అమెరికాతో పాటు మధ్య ప్రాచ్యంలోనూ అనిశ్చితికి కారణమవుతోంది.
ఇరాన్ విషయంలో ఆ దేశానికి ఎలాంటి నష్టం జరగొద్దని తాను భావిస్తున్నా ఇంకా ఉద్రిక్తతలు సద్దుమణగట్లేవన్నారు. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో అమెరికాకు చెందిన అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇతర సైనిక దళాలు ఇరాన్ కు దగ్గరగా చేరుకోనున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ట్రంప్ విధానం బలవంతపు ఒత్తిడితో కూడిన వ్యూహాత్మక చర్యలనే చర్చ జరుగుతోంది. ఇది యుద్ధానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పై భారీ స్థాయిలో దాడి చేయాలని అమెరికా డిసైడ్ అయితే గనుక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు, B-2 బాంబర్లు అవసరం. వీటిని ఇంకా ఆ ప్రాంతంలో మోహరించలేదు. కానీ ట్రంప్ హెచ్చరికలు, మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైనిక మోహరింపు లాంటివన్నీ మిలిటరీ యాక్షన్ కు అవకాశముందని సూచిస్తున్నాయి. అమెరికా ఇరాన్ల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్పై దాడి జరిగితే టెహరాన్ తమనే టార్గెట్ చేస్తుందనే ఆలోచనతో ఉంది. అందుకోసమే ముందుగానే అన్నిటికీ సిద్ధమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తే ఇరాన్ తట్టుకోగలదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం తప్పదా? అమెరికా ఇప్పుడు కూడా భయపెట్టి వదిలేస్తుందా? యుద్ధ బరిలో దిగుతుందా? అమెరికా బెదిరింపులకు తలొగ్గని ఇరాన్. తమ దేశంపై దాడి జరిగితే అమెరికా స్థావరాలతో పాటు ఇజ్రాయెల్ ని కూడా మ్యాప్ నుంచి తుడిచేస్తామని హెచ్చరిస్తోంది. తమకు ముప్పు ఉందని భావిస్తే శత్రువు దాడి చేసేదాకా వేచి చూడబోమని, తామే ముందుగా విరుచుకుపడతామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రకటించింది. అంతేకాదు, యుద్ధం గనుక వస్తే ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సంకేతాలిస్తోంది. తాజా పరిణామాలు, ఉద్రిక్తతలతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇప్పటికే హై అలర్ట్ లో ఉంది. ఇజ్రాయెల్ కేవలం రక్షణకే పరిమితం కాకుండా ఇరాన్ పై సర్ప్రైజ్ సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్ దాడి భయంతో ఇజ్రాయెల్ యుద్ధ బాటలోకి దిగుతోంది. 2025 జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని తిరిగి నిర్మించుకుంటోంది. ఇది తమ మనుగడకే ప్రమాదమని ఇజ్రాయెల్ భావిస్తోంది. అమెరికా మద్దతుతో ఇరాన్ లోని ప్రధాన అణు, క్షిపణి కేంద్రాలను ఒకేసారి దెబ్బకొట్టాలని ఇజ్రాయెల్ చూస్తోంది. ఇరాన్ పై అమెరికా దాడి జరుగుతుందని ఆందోళనల మధ్య ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. అమెరికా దళాలు ఇరాన్ వైపు కదలటాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పోలీస్, అగ్నిమాపక, అత్యవసర సేవలతో సహా సైనిక, పౌర సంస్థలన్నీ దాడుల తరువాతి పరిస్థితులకు సిద్ధమవుతున్నాయి. అమెరికా నిర్ణయం ఏదైనా తక్కువ సమయంలోనే తమపై దాడి జరిగితే అందుకు తగ్గట్లుగా తాము కూడా ప్రతిదాడి చేయాలని ఆలోచనతో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ కూడా హై అలర్ట్ లో ఉంది. ఇరాన్ గనుక దాడి చేస్తే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే అమెరికా దాడి చేస్తే గాని ఇరాన్ ఇజ్రాయెల్ ని లక్ష్యంగా చేసుకోకపోవచ్చనే చర్చ జరుగుతోంది. అయితే తమపై దాడులు జరిగితే మాత్రం ఇజ్రాయెల్, యుఎస్ స్థావరాలను టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దాంతో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం వస్తుందా లేదా అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. ట్రంప్ స్టైల్ ఎప్పుడు భయపెట్టి చర్చలకు తీసుకురావటమే. ఆయన స్వయంగా తన సైన్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాకపోవచ్చనే చర్చ ఉంది. ఇరాన్ తో చర్చల కోసమే మాక్సిమం ప్రెషర్ తెస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సైన్యం మోహరింపు కూడా హెచ్చరికే. ఇరాన్ ఒకవేళ తన అణచివేతను ఆపి చర్చలకు సిద్ధమైతే యుద్ధం తప్పుతుంది. లేకపోతే చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద యుద్ధానికి దారితీయొచ్చు. అమెరికా దాడి చేస్తే ఇరాన్ తనపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే తన గగనతల రక్షణ వ్యవస్థలైన ఐరన్ డోమ్ యారోని హై అలర్ట్ లో ఉంచింది. యుద్ధం అంటూ సంభవిస్తే అది కేవలం ఆ దేశాలకే కాదు, ప్రపంచం మొత్తానికి నష్టం. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి అమెరికా భయపెట్టే వ్యూహంలోనే ఉంది. ఇరాన్ గనుక వెనక్కు తగ్గకపోతే సర్జికల్ స్ట్రైక్స్, పరిమితమైన దాడులు జరిగే అవకాశాలున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందా లేదా అనేది ట్రంప్ తదుపరి అడుగుపై ఆధారపడి ఉంది. చర్చలకు అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్న క్షేత్రస్థాయిలో సైనిక మోహరింపులు మాత్రం విధ్వంసానికి సిద్ధమన్నట్లుగా ఉన్నాయి. ఇరాన్ గనుక తన దూకుడు తగ్గించకపోతే మధ్య ప్రాచ్యంలో మరో భారీ యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.